నువ్వు అసలు యేసుని ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే, అలాంటి వాడిని అంటున్నాడు యేసు, వాడి మెడకి పెద్ద రాయి కట్టి వాడిని సముద్రంలో పడేయి అంటున్నాడు. చూసారా ఎంత క్రూరుడో. యేసులో ఉన్నటువంటి అవలక్షణం ఏమిటో తెలుసా? ఎంత క్రూరత్వం ఉన్నదో. యేసుక్రీస్తు అక్కడ మెడకు తిరగట రాయి కట్టి సముద్రంలో పడేయమని చెప్పలేదండి, వక్రీకరిస్తున్నారు. చూడండి, సత్యవ గారు అలా బైబుల్ వచ్చిన ఉందా? యేసులో ఉన్నటువంటి అవలక్షణం ఏమిటో తెలుసా? ఎంత క్రూరత్వం ఉన్నదో. మెడకంట రాయి కట్టేసి సముద్రంలో వేసామంటున్నాడు. యేసుని ఎందుకు నమ్ముకున్నావరా అని అడిగితే, అభ్యంతరం పెడితే, చర్చికి వెళ్ళనివ్వకపోతే ఆ వచనాలు చదువుతున్నాను వినండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. యేసు ఏమంటున్నాడు? రాయి కట్టేసి సముద్రంలో వేసేయండి, ఏడు తినేస్తాయి. ఎలాంటి అవలక్షణం యేసులో ఉన్నదో చూడండి. ఇది 3వ అవలక్షణం. బైబుల్ అలా ఉందండి. యేసుక్రీస్తు వారిని నమ్మకపోతే వాడి మెడకు తిరగటరాయి గడిచి సముద్రంలో పడేయమని చెప్పాడా? అలాంటి వచ్చిన ఉందండి డైరెక్ట్ గా? ఎలా ఉంది చూద్దాం. అసలు ఎలా వక్రీకరిస్తారండి చూడండి. బైబుల్ అలా ఉందా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. నా యందు విశ్వసించు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. ఆయన్ని విశ్వసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభ్యంతరపరిస్తే కనుక, ఆటంకపరిస్తే కనుక, ఆ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఆటంకపరిస్తే కనుక వాడికి వాడుగా చూడండి, వాడు మెడకు పెద్ద తిరగట రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడితే వాడికి మేలు అని ఉంది. పడేయండి అని చెప్పాడా? వాడికి అది చాలా చిన్న శిక్ష అనమాట. అంటే వాడు మెడకి తిరగరాయి కట్టుకున్నా, లేకపోతే ఎవడన్నా సరే వాడు మెడకి తిరగరాయి కట్టి నీళ్ళలో పడివేయబడటం వాడికి అది చాలా చిన్న శిక్ష. అంతకన్నా ఎక్కువ శిక్ష వస్తుంది. కాబట్టి అలాంటి పని చెయ్యకరా బాబు అంటున్నాడు. ఇప్పుడు ఈ పని చేస్తే కనుక ఇలాంటి శిక్ష పొందుకుంటావు, ఇలాంటి పని చేయడం చేస్తే కనుక ఇలాంటి శిక్ష పొందుకోవడమే నీకు మేలు, అంటే ఇంతకన్నా పెద్ద శిక్ష వస్తుంది నీకు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఎవరైతే యేసుక్రీస్తు వారు నమ్మిన వాళ్ళని, విశ్వసించిన వాళ్ళని ఆటంకపరిస్తే కనుక మెడక తిరగటరాయి కట్టబడి సముద్రంలో పడవేయబడటమే వాడికి చాలా చిన్న శిక్ష, అంతకన్నా పెద్ద శిక్ష వస్తుంది అని చెప్పిన సందర్భాలు అవి. అంటే ఇక్కడ చెప్తున్న సందర్భాలు బట్టి ఏంటి? వార్నింగ్ ఇస్తున్నాడు. తప్పురా బాబు, అది తప్పు, మీరు అలా చేయకండి, అలా తప్పు అది చేయకూడదు, అలా చేస్తే కనుక మీరు పెద్ద శిక్ష వస్తుందని చెప్తున్న వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక వార్నింగ్ ఇవ్వటము తప్పు ఎలా అవుతుంది? చేయకుండా ఉండొచ్చు కదా, అలాగా ఎందుకు ఆటంకపరచాలి? సరే, ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదండి, చాలా కఠినమైన మాట మాట్లాడాడు బైబుల్లో అంటారు. సరే, వీళ్ళకి బైబుల్ సమాధానం చెప్తే సరిపోదు, హిందూ గ్రంథంలో కూడా సమాధానం చెప్పాలి. చూద్దామండి. చూడండి ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఎవరిని అభ్యంతరపరచొద్దు, ఆటంకపరచొద్దు, అలాంటి పరిస్థితి కనుక సముద్రంలో పడటమే వాడికి మేలు, అంటే అంతకన్నా గొప్ప శిక్ష ఉందని చెప్పిన సందర్భాలు కదా. ఆ తప్పు అనుకుంటే కనుక వార్నింగ్ ఇస్తున్నాడు, కేవలం వార్నింగ్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు వారు. చేయొద్దు అని చెప్తున్న సందర్భాలు, తప్పు అలా చేయవాక అని చెప్పిన సందర్భాలు అనమాట. సరే, అది తప్పు అంటే కనుక చూద్దామండి. ఇప్పుడు సంపూర్ణ శివ మహాపురాణము విద్వేశ్వర సంహిత 14వ అధ్యాయం గమనించండి. చూడండి, ధనవంతుడు దానం చేయకపోయినా, కనబడుతుందా? ఓకే, ధనవంతుడు దానం చేయకపోయినా, ధనహీనుడు తపస్సు చేయకపోయినా మెడయందు రాతిని కట్టి సముద్రం మధ్యలో పడేయాలి. సత్యబాబు జాగ్రత్త ఉన్నావా? సముద్రం మధ్యలో పడేయాలి అంటుంది శాస్త్రము. ధనవంతుడు దానం చేయకపోయినా, ధనహీనుడు తపస్సు చేయకపోయినా సరే ఏం చేయాలంట? మెడయందు రాతిని కట్టి సముద్రం మధ్యలో పడవేయాలి అని చెప్పి అంటుంది శాస్త్రం. చూసారా? తపస్సు చేయకపోతేనే ఆడికి మెడకు రాయి కట్టి, అంటే మెడకు రాయి కట్టి మెడయందు రాతిని కట్టి సముద్రంలో పడవేయాలని చెప్పి అంటుంది శాస్త్రము. తపస్సు చేస్తున్నావు మరి సత్యబాబు నువ్వు? తపస్సు చేయకపోతే అంటే మెడకి తిరగరాయి కట్టి సముద్రంలో పడని చెప్తుంది శాస్త్రం అంట. మరి ఇప్పుడు దీనికి ఏమంటావు? తర్వాత మనకి భాగవతము 7వ స్కందం 8వ అధ్యాయంలో భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు. ఈ భక్త ప్రహ్లాదుడు విష్ణువుని పూజిస్తుంటే వాళ్ళ యొక్క తండ్రి హిరణ్యకశిపు అనుకుంటా. హిరణ్యకశిపుకి ఇష్టం లేదు. భక్త ప్రహ్లాదుడు
విష్ణువుని పూజించడం అనేది హిరణ్యకశ్యపుకు తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుకి ఇష్టం ఉండదు. అప్పుడు భక్త ప్రహ్లాదుని ఆటంకపరిచినప్పుడు భక్త ప్రహ్లాదుడికి వాళ్ళ తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుకి మధ్యలో గొడవ అవుతున్న సందర్భాలు ఆర్గ్యుమెంట్ లో అప్పుడు ఈ యొక్క నరసింహస్వామి అవతారంలో వచ్చినటువంటి విష్ణువు చంపేస్తాడు. మరి భక్తులైనటువంటి యొక్క భక్త ప్రహ్లాదు యొక్క భక్తిని ఆపకూడదు, ఆటంకపరచకూడదు అని చెప్పి ఆ ఈ యొక్క స్వామి అవతారంలో వచ్చి హిరణ్యకశ్యపుని చంపుతాడు. మరి భక్తి చేస్తున్న వాళ్ళని ఆటంకపరచకూడదు, భక్తి చేస్తున్న వాళ్ళని పట్ల తప్పుగా మాట్లాడకూడదు, భక్తి చేసిన వాళ్ళని ఆటంకపరచడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పిన సందర్భాలు కనపడుతుంది. హిరణ్యకశ్యపు ఈ భక్త ప్రహ్లాదుని రకరకాలుగా చంపాలని చూస్తాడండి, కానీ చావుడు. అప్పుడు ఆర్గ్యుమెంట్ అవుద్ది ఇద్దరికి, కొడుకుకి తండ్రి మధ్యలో. ఆ ఆర్గ్యుమెంట్ లో భాగంగా నరసింహస్వామి వచ్చి ఈ యొక్క తండ్రిని హిరణ్యకశ్యపుని చంపుతాడు, తెలుసు కదా. సరే, ఇలాంటి సందర్భాలు అంటే భక్తుడిని ఆటంకపరచకూడదు, అలాగే తపస్సు చేయకపోయిన సముద్రం మధ్యలో అడికి రాయిగట్టి పడేయాలని చెప్పి ఇలాగ హిందూ గ్రంథాలు చూపించారు. కాబట్టి ఏంటంటే బైబిల్లో యేసుక్రీస్తు వారు ఆయన్ని విశ్వసించే వాళ్ళని ఆటంకపరిస్తే గనక వాడు ఈ సముద్రంలో రాయి కట్టుకుని పడటం మేలంటే అంతకన్నా గొప్ప శిక్ష వాడికి వస్తుంది అని వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే నువ్వు ఆ పని చేయబాకరా అని చెప్తున్నటువంటి సందర్భం, వార్నింగ్ ఇస్తున్న సందర్భం. చేయకుంటే మంచిది, చేస్తే కనుక శిక్ష పొందుకుంటున్నాడు అని చెప్పి ఒక వార్నింగ్, లేకపోతే ఒక బోధ, ఒక హెచ్చరిక, ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తున్నాడు. అది తప్పైతే కనుక డైరెక్ట్ గా పడేసేయండి సముద్రంలో. వాడు ధనం లేనివాడు తపస్సు చేయకపోతే కనుక వాడిని సముద్రంలో పడేయండి, వాడికి రాయి కట్టి సముద్రంలో పడేయని చెప్పి శివపురాణంలో ఉంది. అలాగే భక్త ప్రహ్లాడు విషయంలో కూడా తండ్రి వచ్చి చంపేశాడు, తండ్రిని చంపేశాడు విష్ణు వచ్చి. కాబట్టి ఇలాంటి సందర్భాలు హిందూ గ్రంథాల్లో కూడా ఉన్నాయి కదా, మరి ఏమంటావు? కాబట్టి వార్నింగ్ ఇవ్వటమే తప్పెలా అవుతుంది సత్యబాబు? తర్వాత